రైట్. లేక ఎక్కడిదక్కడ మాట్లాడితే ఎట్లయితుందండి? రైట్. ఇది నాకు ఉండేటువంటి అభిప్రాయం. రైట్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన అనే అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వివేక్ బాబు గారు నమస్తే అండి. ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. వివేక్ బాబు గారు, ఇంతవరకు నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్కి సంబంధించి ప్రక్రియ ఇంతవరకు మొదలు కాలేదు. కానీ ఈరోజు అఖిలపక్ష సమావేశం జరిగింది. డిఎంకే అధికార చీఫ్ స్టాలిన్ గారి అధ్యక్షతన జరిగింది. దీనికి అందరూ కూడా కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు అందరూ హాజరయ్యారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మౌనంగా ఉండటం, ఇది జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉంటూ ఇది ప్రజలను మోసం చేసినట్టని షర్మిల గారు వ్యాఖ్యానించడం ఏ రకంగా చూడాలి? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వాళ్ళకి భయపడి ఈ రోజున ఆయన తమిళనాడు రాజకీయాల్లో వైపు కూడా వెళుతున్న చూసి ఏమన్నా స్టాలిన్ ఏమన్నా భయపడే అవకాశం ఉందని అనుకోవాలా? దీనిలో ఆ కోణం ఏమన్నా దాగుందంటారు? ముందుగా డీలిమిటేషన్ గురించి మాట్లాడే ముందు మన నియోజకవర్గాల పునర్విభజన అనేది మనకు విభజన చట్టంలో ఉన్నది ఆల్రెడీ. సో ఇది 2026కి చేయాలి తప్పనిసరిగా, ఎందుకంటే లాస్ట్ టైమే జరగాల్సింది మిస్ అయింది. నా వాయిస్ నాకే వస్తుంది. ఎస్, మీరు కంటిన్యూ చేయండి, ఇక్కడ క్లియర్గానే ఉంది, కంటిన్యూ చేయండి ప్లీజ్. నేను మాట్లాడేది నాకే వస్తుంది. రైట్. సో ఈ డెలిమిటేషన్ గురించి మేము షర్మిల గారు ఇందాక మీరు అన్నట్టు భయపడుతున్నారు. దేనికి భయము ప్రజాస్వామ్యంలో? సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ లేకపోతే దేనికి భయపడాల్సి వస్తుంది? ఏం అంశం ఇందులో? డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన మీద జనాభా ప్రతిపాదన జరుగుతుంది. సో అది ఎప్పుడైనా జరగాల్సిందే. ఇప్పటికే లేట్ అయింది, సరే చేస్తారు ప్రభుత్వం అనుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. అయితే వీళ్ళు అంటున్నట్టు ప్రతిసారి ఏదో మేము భయపడుతున్నాము, లేకపోతే ఇంకో దాని మీద చర్చకు తీసుకెళ్తూ దాన్ని మమ్మల్ని ఏదో డిగ్రేడ్ చేయాలని ట్రై చేస్తూ, అదంతా జరగదు, అలాగ జరగదు. అదంతా రాంగ్ ప్రొజెక్షన్ వాళ్ళు అనుకుంటున్నది. అయితే మేము వాళ్ళు ఇండియా కూటమిగా వాళ్ళకు తగిన పక్షాలతో వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ అది. అయితే మాకు ఆల్రెడీ ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం పట్ల మేము రాలేకపోతున్నాం, ఎందుకంటే మా కూటమి సంబంధించిన వేరు కాబట్టి, మీ కూటమికి సంబంధించి వేరు కాబట్టి మేము సరైన వేదిక మీద తప్పకుండా మా యొక్క స్టాండ్ తెలియజేస్తాం అనేది ఈరోజు మేము అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. సో మేము భయపడే అవసరం ఏముంది, అవకాశం ఏముంది ఇందులో? అది ఒక ప్రొసీజర్ ప్రకారం జరగాల్సినది జరగాల్సిన టైంలో జరిగినప్పుడు మా స్టాండ్ అనేది మేము తప్పకుండా చెప్తాం. అందులో రెండో అనుమానం లేదు. అయితే కళ్యాణ్ గారు ఇందులో ఒకవేళ సౌత్లో స్టాలిన్కు ఏదో ఎందుకు జత కట్టలేదు, లేకపోతే ఎందుకు వెళ్ళలేదు, లేకపోతే భయపడుతున్నారు, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ వాళ్ళు ఎన్నైనా అనుకోవచ్చు. కానీ ప్రతి పార్టీకి వాళ్ళ ఒక ఓన్ స్టాండ్ ఒకటి ఉంటుంది. లేదా ఒక కూటమి పక్షంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కూటమికి తగినట్టు వారి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఆ కోణంలో చూస్తే మా కూటమి వచ్చేది ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి మా భాగస్వామ్య పక్షాలతో మేము కలిసి నిర్ణయం తీసుకొని మేము దాని మీద ఒక స్టాండ్ ప్రకటిస్తాం. రైట్. మళ్ళీ వస్తే వివేక్ బాబు గారు మీ దగ్గరికి. మనతోటి బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి.